श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। वरवरद सर्वजनं मे वजमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం శ్రీరామావధూత స్వామినే నమః. ఓం శ్రీ అవధూత రామిరెడ్డి తాత స్వామినే నమః. ఈ అవధూత రామిరెడ్డి తాత వ్రతకల్పం సేకరణ శ్రీమతి జి సరళ, బెంగళూరు మరియు రామ సన్నిధానం, హైదరాబాద్ 47. గళాం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ రామావధూతాయ నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసట వాసరాపీఠంలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఈ 3 నామములు చదువుతూ 3 ఉద్ధరణల నీరు లోని పుచ్చుకొని 4వ ఉద్ధరణతో చేయి శుద్ధి చేసుకొనవల్లి. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. భూశుద్ధి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు వాసన చూచి వెనకకు వేసుకొనవలను. ప్రాణాయామం. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి, శిరస్సుపై చేయునుంచవలను. పరమాత్మ దేవత, హృదయంపై చేయునుంచవలను. దైవే గాయత్రీ ఛంద, నోటిపై చేయునుంచవలను. ప్రాణాయామే వినియోగ, బొటన వ్రేలు ఉంగరపు వ్రేలుతో ముక్కును తాకి ప్రాణాయామం చేయవలను. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. గోవింద గోవింద గోవింద. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోः మధ్యప్రదేశే अस्मिन् वर्तमाने श्री संवत्सरे अयने ऋतौ मासे पक्षे तिथौ उभवासरे उपनक्षत्रे उपकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभमुहूर्ते श्रीमान् गोत्रस्य नामधेयस्य धर्मपत्नी समेतस्य कुटुम्बस्य क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वाभीष्टसिद्ध्यर्थं श्री समर्थ सद्गुरु रामावधूत सत्यव्रतं कल्पोक्तविधानेन यथाशक्ति करिष्ये నీరు అక్షతలతో వదలవలను. కలశ పూజ చెంబులు గంధాక్షతలు అలంకరించి ఒక పువ్వును కానీ తమలపాకును కానీ చెంబులో ఉంచి కింది శ్లోకములను పఠింపవలను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః ఉష్ఠౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీరామావధూత పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి ఏవం ఆత్మానం చ ప్రోక్ష కలశమందలి నీటిని కొంచెం పూజా ద్రవ్యములపైన శ్రీ రామావధూత పటం పైన తమ పైన చల్లుకుని ఘంట వాయించుతూ ఇట్లా అనవలను. ఘంటారావం. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం పూర్వే ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం ప్రాణప్రతిష్ఠ. ఓం వసునైతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం యో పశ్యేమ సూర్య ఉచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణాన్ యథస్థానముపహ్వయతే. శ్రీరామావధూతపదే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తముత్సో శ్రీరామావధూతం ఆవాహయామి. శ్రీరామావధూతవ్రతయే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తస్థో శ్రీరామావధూతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహితో భవ స్థిరో భవ స్థిరవరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ప్రసీద ప్రసీద. ధ్యానం నిరంజనో నిర్వికల్పం నిగమాగమ జ్ఞానదం దిగంబరం దివ్యరూపం దివ్యజ్ఞానస్వరూపిణం మూలశ్రేష్టం మనోనేత్రం మహదానందదాయకం మహాతేజం మహాత్మానం తం తాతం ప్రణమామ్యహం. ఓం శ్రీరామావధూతాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆగచ్చ భగవన్ దేవస్థానే చాత్ర స్థిరో భవ. యావత్ పూజాం కరిష్యేహం తావత్ త్వం సన్నిధౌ వసః. శ్రీరామావధూతాయ నమః. ఆవాహయామి. ఆసనం మౌక్తికాపుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీరామావధూతాయ నమః. ఆసనం సమర్పయామి. అక్షతలు వేయవలను. పాద్యం రామావధూత నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయకో భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణదేవ. శ్రీరామావధూతాయ నమః. పాద్యం సమర్పయామి. నీరు చల్లవలను. అర్ఘ్యం ధర్మస్వరూప ధర్మజ్ఞ తులసీదామభూషణ కంబుగ్రీవ మయా దత్తం గృహాణాఢ్యం నమోస్తుతే.
శ్రీరామావధూతాయ నమః సయోధ్యం సమర్పయామి నీరుదల్లవల్నో ఆచమనం జ్ఞానవైరాగ్య సంపన్న భవరోగైకభేషజ గృహాణత్వం మయా దత్తం ఏదం ఆచమనీయకం శ్రీరామావధూతాయ నమః ఆచమనీయం సమర్పయామి నీరుపోయవల్నో మధువర్కం నమ శ్రీకల్లూరివాసాయ తత్వజ్ఞానస్వరూపిణే మధువర్కం దదామ్యజ్య రామావధూతాయ నమః శ్రీరామావధూతాయ నమః మధువర్కం సమర్పయామి పంచామృతస్నానం స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణుత ప్రియ పంచామృతస్నానం సమర్పయామి క్షీరాభిషేకం ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియం భవాజస్య తగన్ సంగదే క్షీరేణ స్నపయామి దధ్యభిషేకం పెరుగు ఓం దధి క్రావణ అకారిషం విష్ణోరశ్వస్య వాజినః రభినో ముఖాకరత్ప్రణ ఆయాగుం శీతారిషత్ దధ్యాస్నపయామి ఋతాభిషేకం నేయి ఓం శుక్రవసి జ్యోతిరసి తేజోసి దేవోసి న సవితాత్ పురాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘృతేన స్నాపయామి మధ్వభిషేకం తేనే మధువాత ఋతాయతే మధుక్షరంతే సింధవః మాదేర్న సంతోషదేవదేః మధునక్తముతోషసి మధుమత్పాదివగుం రజః మధుర్జైరస్తులః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమగుం అస్తు సూర్యః మాద్వేద్గావో భవంతు నః మధునా స్నపయామి ఫలోదకం ఓం యాఫలనేర్యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తాన్ ముచ్చం పగుంఘం అసః ఫలోదకేన స్నపయామి ఓం శుద్ధోదక స్నానం ముందుగా కొంచెం పసుపు కుంకుమలు కలిపిన జలమును ప్రోక్షించి పిదప పురుష సూక్తము పఠిస్తూ శుద్ధోదక స్నానము చేయించవలను ఓం ఆపోహిష్టామయో భవః అనూర్జే దదాతన మహేరణాయ చట్టసే యోగస్యవతమోరథః తస్య భాజేతే అనః ఉసతీరవం మాతరః తస్యాత్ అరంగమామవః యస్య క్షయాయ జిన్వద అభోజనయథాచనః గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతై అమలై జలైః స్నానం కరిష్యే భగవన్ నమోస్తుతే ఉద్దోదక స్నానం సమర్పయామి వస్త్రం వేదసూక్త సమాయుక్తే యజ్ఞోసామ సమన్వితే సర్వవర్ణప్రదే దేవ వాసవే ప్రతిగృహ్యతాం శ్రీరామావధూతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం బ్రహ్మ విష్ణుమహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీతదానేన ప్రీయతాం హృద్గతేశ్వరః గంధం శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం గురుశ్రేష్ఠ ప్రేత్యార్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీరామావధూతాయ నమః శ్రీగంధం సమర్పయామి పుష్పం మల్లికాజాతి మల్లికాజాతి కుసుమైశ్చంపకైర్వకుళైరపి యథపత్రైశ్చ కల్హారైః పూజయామి సురేశ్వరः నీలాంబుజై పూజయామి శ్రీరామావధూత జగద్గురుం ఓం శ్రీరామావధూతాయ నమః పుష్పాణిం సమర్పయామి అధంగపూజా ఓం తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి ఓం బలాయ నమః జంఘే పూజయామి ఓం ఆధారభూతాయ నమః జానునే పూజయామి ఓం విశ్వప్రపూజితాయ నమః ఊరు పూజయామి ఓం జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి ఓం శతప్రజ్ఞాయ నమః కటిం పూజయామి ఓం మితాశనాయ నమః ఉదరం పూజయామి ఓం విశాంవక్షాయ నమః విశాంవక్షాయ నమః వక్షస్థలం పూజయామి ఓం శుద్ధ హృదయాయ నమః హృదయం పూజయామి ఓం శిష్యవత్సలాయ నమః స్తనౌ పూజయామి
ओम आत्मोद्धारकाय नमः भुजौ पूजयामि ओम दानकर्ताय नमः तौ पूजयामि ओम कम्मुकण्ठाय नमः कण्ठं पूजयामि ओम प्रसन्नवदनाय नमः मुखं पूजयामि ओम मृदुभाषणाय नमः जिह्वां पूजयामि ओम करुणाजलनिधये नमः नेत्रे पूजयामि ओम शास्त्रानुसारिणे नमः कन्नौ पूजयामि ओम सर्वज्ञाय नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम श्रीरामावधूत स्तोत्र शतनामावलिः ओम अवधूताय नमः ओम मनसूयानंदवर्धनाय नमः ओम अद्रिपुत्राय नमः ओम वयप्रदाय नमः ओम अज्ञानान्धकारनिर्मूलनाय नमः ओम मनाथनाथाय नमः ओम मंत्रात्मने नमः ओम अन्नवस्त्रदाय नमः ओम अनन्तशक्तये नमः ओम आरोग्यप्रदाय नमः ओम आपद्बान्धवाय नमः ओम आश्रितदर्शकाय नमः ओम आत्मने नमः ओम अनग्गसोदराय नमः ओम दत्तावताराय नमः ओम दिगंबराय नमः ओम दिव्य विग्रहाय नमः ओम दारिद्र्य निर्मूलनाय नमः ओम धूमपान प्रियाय नमः ओम दीनबंधवे नमः ओम कमलनयनाय नमः ओम कामदनाय नमः ओम करुणामूर्तये नमः ओम कालातीताय नमः ओम कालाय नमः ओम त्रिमूर्ति स्वरूपाय नमः ओम त्रिकालज्ञानिने नमः ओम त्रिपुरवासिने नमः ओम त्रिगुणातीताय नमः ओम तत्त्वज्ञानप्रदाय नमः ओम श्रीरामाय नमः ओम रागद्वेषरहिताय नमः ओम भक्तपोषकाय नमः ओम भक्ताभीष्टप्रदाय नमः ओम मोक्षं सुखप्रदाय नमः ओम बालोन्मत्तपिशाचवेषाय नमः ओम भवबन्धविमोचनाय नमः ओम भजनप्रियाय नमः ओम भगवते नमः ओम ब्रह्मज्ञानिने नमः ओम ब्रह्मचारिणे नमः ओम मोहातीताय नमः ओम महाबलाय नमः ओम महात्मने नमः ओम मुक्तिनिलयाय नमः ओम मंगलमूर्तये नमः ओम महायोगिने नमः ओम ममकाररहिताय नमः ओम माधवाय नमः ओम मितभाषिणे नमः ओम जयाय नमः ओम जगत्साक्षिणे नमः ओम जितेन्द्रियाय नमः ओम जितक्रोधाय नमः ओम जगत्पित्रे नमः ओम जगन्मात्रे नमः ओम जगद्रक्षकाय नमः ओम मनसंतानप्रदाय नमः ओम सर्वदुःखहराय नमः ओम सत्यसंकल्पाय नमः ओम सर्वग्रह विनाशकाय नमः ओम सर्वविद्यासंप्रदाय नमः ओम सर्वान्तकरणाय नमः ओम सद्गतिप्रदाय नमः ओम स्वप्रकाशाय नमः ओम सर्वभक्त प्रोद्वासाय नमः ओम सर्वेन्द्रियातीताय नमः ओम सर्वान्तर्यामिने नमः ओम सर्वसाक्षिणे नमः ओम सर्वपापक्षयकराय नमः ओम सत्पुरुषाय नमः ओम सच्चिदानन्दाय नमः ओम स्मरणमात्रसन्तुष्टाय नमः ओम साकाराय नमः ओम सदाशिवाय नमः ओम सकलविभूतिदाय नमः ओम सद्गुरवे नमः ओम सन्मार्गस्थापनव्रताय नमः ओम साई प्रियाय नमः ओम संगीतप्रियाय नमः ओम समदृष्टये नमः ओम अंद्रीतटकल्लूरि ग्रामवासिने नमः ओम प्रेममूर्तये नमः ओम परमात्मने नमः योगानन्दाय नमः ओम यज्ञप्रियाय नमः ओम योगनिष्ठाय नमः ओम रुद्राय नमः ओम शुद्धाय नमः ओम शान्ताय नमः ओम लंबोदराय नमः ओम लोकाभिरामाय नमः ओम लघुनिद्राय नमः ओम निराडंबराय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्प्रपंचाय नमः ओम निर्गुणाय नमः ओम निर्विकल्प समाधिस्थितिप्रदाय नमः ओम निरहंकाराय नमः ओम निरंजनाय नमः ओम निरापेक्षाय नमः ओम हरिहराय नमः ओम सीतारामाय नमः ओम सत्यतत्त्वप्रबोधकाय नमः ओम सत्यधर्मपरायणाय नमः ओम सुगुणप्रियाय नमः ओम सर्वाधाराय नमः ओम सावर्ध सद्गुरु श्रीरामावधूताय नमः नानाविधपत्रपरिमलपुष्पार्चितपूजां समर्पयामि धूपं वनस्पतिरसोद्यज्यै नानागन्धैः सुसंयुतम् अग्रयी सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री सद्गुरुरामावधूताय नमः धूपमाघ्रापयामि दीपं ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायक कृतवर्त्या कृतं दीपं दास्यामि स्वे कुरु प्रभो श्री सद्गुरुरामावधूताय नमः दीपं दर्शयामि नैवेद्यं सत्यं सत्यं सत्येन सत्यं 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 तत्त्वेन परिचिन्तयामि अमृतमस्तो अमृतपर्णवस्तमसे स्वाहा पक्वान्नं पञ्चभक्ष्याणि गोघृतं सोपसंयुतं लेह्यं पेयं तदा चोच्यं वे गुरुप्राणवल्लभ ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा उत्तराभूषणं समर्पयामि प्रक्षालनं समर्पयामि पादप्रक्षालनं शुद्धाचमनीयं समर्पयामि श्री सद्गुरुरामावधूताय नमः अमृतं नैवेद्यं समर्पयामि
తాంబూలం భుగేబలై భూగేబలస్య కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. రామావధూతాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనమిదం జ్ఞానదీపక సద్గుణాకర పూరయిత్వా మనోవాంఛం స్వీకురు భజనప్రియः. మంగళం జ్ఞానసంపన్నా మంగళం సుజనప్రియా మంగళం జగదుద్ధార మంగళం దేశికోత్తమ. శ్రీ సద్గుర్రామావధూతాయ నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం రాజాదిరాజాయ ప్రసయ్యసాయిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే. మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. అం రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. అమస్తవర్యాసి సార్వభౌమః సార్వాయుషః పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఆంధాత పరార్థాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకదాయనే తదప్యేష శ్లోకో విహితో మరుతః. పశివేష్టారు మరుత్తస్యావసన్ గృహే ఆదిష్ట తస్య కామప్రేః. విశ్వదేవ సభాస్వత ఇతి అధయితం విష్ణవేచరుం నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతే. హోతృజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ విద్మహే తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. రామదూతాయ విద్మహే దత్తావతారాయ ధీమహి తన్నో తాతః ప్రచోదయాత్. రామావధూతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీరామావధూతాయ నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అదా శ్రీరామిరెడ్డి తాత స్వామినే నమః. పూజాం నానావిధ పత్ర పరిమళ పుష్పార్చిత పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అధ శ్రీరామిరెడ్డి తాతాయ నమః. ఓం శ్రీరామావధూతాయ నమః. రామిరెడ్డి తాత వ్రతకల్ప కథా ప్రారంభ. ప్రథమాధ్యాయం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. అవధూతులు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా ఉంటూ బ్రహ్మానంద స్థితి నుండి ఆశాపాసములు విడువబడి లోకవాసన దేహవాసన శాస్త్రవాసనలు మరియు కోరికలు దుఃఖములు లేని వారై వర్తమానమును అనుభవించుతూ ధ్యానయోగమున నుండి సర్వదా తత్వచింతన నుండు ధ్యేయాకారు సంసార బంధు మోక్షతప సాధనలన్నింటికి అతీతుడైన మహాయోగి అవధూత. ధర్మాధర్మములు కానీ స్నానశౌచములు దిగంబరి కానీ కాకపోని తినదగినది కానీ కాకపోని ఇవేమీ పట్టినటువంటి అలౌకిక స్థితిని పొందిన ఆత్మజ్ఞానియే అవధూత అనబడు. అటువంటి పరిపూర్ణ దత్తావతార లక్షణములు కలిగిన పరమ పూజ్యుడు, లోక కళ్యాణకారకుడు, శుభప్రదుడు, నిత్యముక్తుడు, నిరాకారుడు, దత్తావతారుడు అయిన శ్రీ రామావధూత మహారాజు యొక్క ఈ వ్రతకల్పమును భక్తి శ్రద్ధలతో పూజించు భక్తులు సకల సౌఖ్యములు పొందెదరు. ఓం అవధూతాయ నమః. ప్రథమోధ్యాయ సంపూర్ణం. ప్రథమాధ్యాయం. కథ. శ్రీ రామిరెడ్డి తాత కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా అనుగొండ గ్రామమునందు 1949వ సంవత్సరంలో ఈ కృష్ణాష్టమి పర్వదినమున హనుమంతరెడ్డి ఈశ్వరమ్మన పుణ్య దంపతులు 12వ సంతానంగా జన్మించి జన్నతనమునందు తన భార్య లీలా విలాసముతో అందరినీ అలరింపజేసి తన 13వ సంవత్సరముల వయసులో కుటుంబముతో సహా కర్నూలు టౌనుకు 3 కిలోమీటర్ల దూరములో గల
కల్లూరు గ్రామము చేరి అచటనే తన అవతార ప్రకటనను అవతార సమాప్తిని గావించి కల్లూరు కుగ్రామమును తన పాదస్పర్శచే పునీతము చేసి లోక ప్రఖ్యాతి గావించింది. దైవస్వరూపులైన అవధూతలు యోగులు మానవ రూపంలో అవతరించినప్పుడు భక్తులు కోరినను కోరకున్నను వారికి ఏమి కావాలో అవి నెరవేర్చుటే కాక భక్తులకు ఏది మంచో దానిని ప్రసాదించి వారి యోగక్షేమములను సదా పరిరక్షిస్తూ నిజమైన మాతృప్రేమను తమ భక్తులపై కురిపిస్తూ ఉంటారు. కర్నూలు ప్రాంతంలో మహానుభావులను నాయన అని కానీ తాత అని కానీ పిలవడం అలవాటు. తన మహిమచే అనేక మార్లు కల్లూరు గ్రామమును గ్రామ ప్రజలను ఇక్కట్ల నుండి కాపాడిన రామిరెడ్డి తాతను ప్రజలందరూ కాలక్రమేణ తాత అని మనస్ఫూర్తిగా సంబోధించసాగిరి. ఆర్భాటములకు ఆడంబరములకు అతీతులుగా ఉండు తాత నిత్యము నిదానము శిష్టం అనగా నేర్పోర్పుతూను క్రమశిక్షణతోనూ మెలగమని ఉద్బోధించేవారు. తాతగారు రసరీరులుగా అనేక ధర్మ పరిరక్షణ లోక సంరక్షణ కార్యక్రమములు నిర్వహించి ఎందరెందరూ భక్తులను తన లీలా విలాసముతో అలరించి 15/1/1993 సంక్రాంతి గనుమ నాడు తన భౌతిక దేహమును విడిచి ఆనాటి నుండే తన సూక్ష్మ శరీరముతో సమాధి నుండే సకల కార్యములను నిర్వర్తిస్తూ అవధూతల శక్తి అనంతమైనదని వారికి శరీరంతో పని లేదనిపిస్తున్నారు. తనను నమ్ముకున్న వారి సకల కోరికలు తీర్చు కామధేనువు కల్పవృక్షముల వలె నిలుస్తూ భక్తులను అన్ని విధములా కాపాడి రక్షిస్తున్న శ్రీ రామిరెడ్డి తాత మహారాజుకి జై. దిగంబరం దివ్య రూపం దివ్యజ్ఞాన స్వరూపిణం దయాసింధుం దీననాథం తం తాతం ప్రణమామ్యహం. ప్రథమాధ్యాయం సంపూర్ణమైనది. అద ద్వితీయోధ్యాయ. శ్రీ రామిరెడ్డి తాత మొట్టమొదట తన భక్తుల లౌకికపరమైన కోరికలను ఈతి బాధలను తీర్చడివారు. ఎందుకంటే ఎంతటి భక్తులైనప్పటికీ తను తన కుటుంబము అన్ని విధాలా సౌఖ్యంగా ఉన్నప్పుడే మనసులు భగవంతునిపైకి మళ్లించగలుగుతారు. ఇంటిలో ఎలాంటి సమస్య ఉన్నా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆరాధించలేరు. అందుకనే తాతగారు మొదటగా భక్తులను ఈతి బాధల నుండి తప్పించిన భక్తులుగా చేసుకుంది. తాత్కాలికమైన లౌకిక సమస్యలు తీర్చడం వలన మనసు ప్రశాంతత నుండుడిచే భక్తులు సంతోషముతో భగవంతుని సేవకు కాలాన్ని వెచ్చించి భగవంతుణ్ణి మెప్పించి సక్రమమైన మార్గంలో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ దీర్ఘకాలిక భగవదనుగ్రహము అనే ఫలాన్ని పొందడం కోసం తాతగారు మొదటగా భక్తుల కుటుంబ క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు. తాతగారిని నమ్ముకున్న కుటుంబం సకల సౌభాగ్యములతో తూపుతున్నది. తాత భక్తుడైన ఒక ఆయనకు తనకు వంశోద్ధారకుడు కావాలని తగతాగా ఉండేది. అయితే ఆయన కొడుకుకు 2 ఆడపిల్లలే. 3వసారి కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన మనస్ఫూర్తిగా సాయినాథుని ప్రార్థించగా బాబా ఆయన కల్లో కనిపించి మనవడు జన్మిస్తాడని ఆశీర్వదించింది. కోడలు స్కానింగ్ చేయించగా ఈసారి కూడా ఆడపిల్లనని తెలిసిప్పింది. అప్పుడు ఆయనకు ఎవరి ద్వారానో తాతగారి గురించి తెలిసి తాత పాదాలు బట్టి ఎలాగైనా తనకు మనవణ్ణి ప్రసాదించమని ప్రార్థించగా తాతగారు బాబా చెప్పినట్లుగానే తాను చేసేదేనని అభయమిచ్చింది. అదేవిధంగా డాక్టర్ల మాట అబద్ధమై ఆయనకు 1993 సంవత్సరంలో మనవడే పుట్టాడు. నిజమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా తాతను ఆశ్రయించినచో వారి కోరికలు తాత నెరవేర్చదు. తాత తలుచుకుంటే సృష్టి ధర్మాన్ని కూడా శాసించి మార్చివేయగల సర్వసమర్థులని రెడ్డి సాయినాథునకు తాతగారికి భేదం లేదని తేటతెల్లమవుతున్నది. తాతగారి సమాధి తరువాత కూడా ఈ విధంగా తాత తన లీలా విలాసములతో భక్తుల సంసార సౌఖ్యము కోరికలు నెరవేరుస్తూనే ఉంటారు కూడా. తాతగారిని నమ్ముకున్న కుటుంబములు సకల సౌభాగ్యములతో తోలుతూగుతున్నది. 2003 సంవత్సరము ఒక నిరుద్యోగి తన ఉద్యోగి నిమిత్తమై తాతను వేడుకోగా తాతగారు అతనికి LICలో రాజపరీక్షకు హాజరవుటకు ఉత్తరము వచ్చినట్లు చేసింది. తాత తన చమత్కార లీలను చూపించగా అతడు తాతపై భారం వేసి ధైర్యముగా పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాను. ఇంటర్వ్యూ తేదీ సరిగ్గా తాతగారి 6వ దినోత్సవం నాడు కావడంతో అతనికి ఉద్యోగము తాతగారు ప్రసాదించిన భిక్షేనని అర్థమై తాత ఆశీస్సులతో ఆ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇవేగాక రామిరెడ్డి తాతను ఆశ్రయించిన అనేక మందికి సంతాన భాగ్యం, విద్యాబుద్ధులు, వివాహ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతి, సుఖప్రసవము, ఆర్థిక లాభము, వ్యాపార అభివృద్ధి, స్వగృహ ప్రాప్తి, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటి
అనేక కోరికలు నెరవేరును. నిత్యం మనం మన క్షేమం కోరే తాతగారికి కృతజ్ఞతాపూర్వకంగా ధర్మకార్యములు నిర్వహిస్తూ సమాజహిత కార్యక్రమములు చేయడం తాత భక్తులుగా మన విధి. కాంతిమంతం వరద్రూపం రవితేజసమప్రభం కారుణ్య హృదయం నిత్యం తం తాతం ప్రణమామ్యహం. అవధూత రామిరెడ్డి తాత మహారాజుకి జై. అద ద్వితీయోధ్యాయ సమాప్త. అద తృతీయోధ్యాయ. ధర్మ సంస్థాపన లోక సంరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీ రామిరెడ్డి తాత అనేకానేక సాయి మందిరములకు శంకుస్థాపనలు విగ్రహ ప్రతిష్టలు గావించింది. ఈ తాతగారి కరకమలములచే స్థాపింపబడిన మందిరములు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తుల కర్మలను రూపుమాపుతున్నది. హైదరాబాదు వాతబస్తీలోని కబూతర్ఖానా ప్రాంతంలో పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశంతో తాతగారి ఆశీర్వాదంతో దత్తసాయి సంస్థానము స్థాపించి 1990 సంవత్సరంలో సాయి మందిరము నిర్మింపదలిచింది. ఎత్తులు చిల్లిగవ్వలేని స్థితిలో పవిత్రతే పునాదిగా నిష్కల్మష భక్తే పెట్టుబడిగా పెట్టి ఒక్కొక్క ఇటుకలు ఏరి కూర్చి నిర్మించిన మందిరమది. సాయినాథుడు ప్రతి ఇటుకలోనూ ఉసుక రేణువులోనూ తన కృపను కురిపిస్తూ మందిర నిర్మాణము గావిస్తున్న సమయంలో అనుకోని ఇబ్బందులు ఎదురైనవి. అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎవరూ చెప్పక మునిపే ఊహించని విధంగా తాతగారు తనకు తానుగా ఆర్టీసీ బస్సునందు ప్రయాణించి హైదరాబాదు చేరి ఈ మందిరమునకు వెంచేసి అక్కడ తన వింత చేష్టలతో చర్యలతో మందిర ప్రాంతమంతా కలయ తిరిగి నిర్మాణంలో ఉన్న ఆటంకములను తొలగించింది. అంతేగాక దత్తపాదుకలను ప్రతిష్ఠించు స్థలమునందు కూర్చొని తానే దత్తుడనని నిరూపించి ఆ విధంగా మందిర నిర్మాణంలోని ఆటంకములను తొలగించి వారిలో నూతనోత్సాహము కలిగించి ఇక ఆనాటి నుండి దేవాలయ నిర్మాణము నిరాటంకంగా సాగిపోయేది. ఈ మందిరమునకు 2 ముఖ్యమైన ప్రత్యేకతలు గలవు. అదేమనగా మందిర నిర్మాణంలో భాగంగా అఖండ ధూనిని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ కన్నా ముందుగానే ధూని ప్రారంభోత్సవములు గావించింది. ఈ కార్యక్రమమునకు విదేహీ సతీ అనసూయామాత ప్రప్రథంగా నాగపూర్ జిల్లా పరాసింగా గ్రామం నుండి హైదరాబాదు విచ్చేసి ధూని ప్రారంభోత్సవము గావించింది. మరి ఒక విశేషం ఏమనగా దేశంలోనే ప్రప్రథమంగా ద్వారకామాయన సాయినాథుని విగ్రహమును చెక్కించి రేడియోలో స్వామీజీచే పూజాదులు ముగించి అల్లూరులోని గురుస్థానమునందుంచి విగ్రహ ప్రతిష్ఠ సమయమునకు మందిరమునకు తరలించి విగ్రహ ప్రతిష్టాపన శ్రీ రామిరెడ్డి తాత చేతుల మీదుగా కావించవలనని ప్రార్థించగా తాతగారు అంగీకరించి 1990 సంవత్సరం శ్రీరామనవమి పర్వదినము సుముహూర్తంగా నిర్ణయించింది. అయితే ఆ సమయంలో పాతబస్తీ మత కలహములతో అట్టుడికిపోతున్నది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించుటకు తాత తప్ప శరణులు లేరని తాత పాదాలను ఆశ్రయించగా తాతగారు నిండుగా జీవించి అభయమిచ్చింది. విగ్రహ ప్రతిష్టాపన కన్నా ముందుగానే తరలివచ్చిన తాతగారు మందిరమున ప్రవేశించగా హైదరాబాదు నలుదిక్కులా పర్యటించి మొత్తం పరిస్థితులను తన అధీనమునందుకొని బాలోన్మత్త పిశాచ వేషధారి అయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటా మొత్తం బాధ్యతను తన భుజస్కందములపై నుంచుకొని అకాలమున మందిరము ప్రవేశించి కార్యక్రమమును దిగ్విజయముగా పూర్తి గావించింది. ఈ విధంగా తాతగారు ఆ మందిరమునకు ఎనలేని శక్తిని ప్రసాదించింది. నేడా మందిరం తాతగారి ఆశీస్సులతో అఖండంగా వెలుగొందుతూ వేలాది భక్తుల కర్మలను రూపుమాపుతున్నది. శ్రీ రామావధూత మహారాజుచే స్థాపింపబడిన గుంటూరు, కల్లుపాడు, గద్వాలు, ఏలూరు, తాడిపత్రి, షాద్నగర్, మల్లాపూరు, గూడూరు, నెల్లూరు వంటి గ్రామముల్లో వెలసిన సాయి మందిరములు అత్యంత మహిమాన్వితములై దివ్యముగా వెలుగొందుతున్నది. జగత్ప్రభుం జగద్వేద్యం జగద్రక్షం జనార్దనం జగదుద్ధారకం దేవం తం తాతం ప్రణమామ్యహం. శ్రీ రామిరెడ్డి తాత మహారాజుకి జై. అద తృతీయోధ్యాయ సమాప్త. 4వ చతుర్థోధ్యాయ ప్రారంభం. భగవద్స్వరూపుడైన శ్రీ రామిరెడ్డి తాత తన భక్తుల యోగక్షేమములను సదా పరిరక్షిస్తూ వారి కర్మలను ధ్వంసం చేస్తూ వారిపై అపార ప్రేమాభిమానములు కురిపిస్తూ వారిని అన్ని వైపుల నుండి కాపాడుతూ వారిని ప్రాణహాని నుంచి తప్పించి నూతన జీవితం ప్రసాదించిరి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముఖ్యేయమామృతాత్. అటువంటి ప్రాణదాత అయిన శ్రీరామావధూత మహారాజుకు శతకోటి వందనములతో ఈ అధ్యాయమును ప్రారంభిద్దాం. దత్తగడ కల్లూరుకు చెందిన ఒకతను ముస్లిం మతస్థుడైనప్పటికీ సాయిబాబా భక్తుడు. అయితే అతనికి రాకూడని కష్టమే వచ్చింది. అతని 15 సంవత్సరముల కుమారుడు మెదడు వాపి వ్యాధికి గురైనాడు. అప్పటికే ఆ వ్యాధితో 4-5 మరణించడంతో డాక్టర్లు ఇతను కూడా బ్రతకడం చెప్పింది. అప్పుడు అతను తన కుమారుడు బాబా సమక్షంలో చావు వల్లనే ఆ బాబును తీసుకొని దత్తగడ కల్లూరు చేరినాడు. అతని అదృష్టవశమున ఆ సమయమునకు అక్కడ శ్రీరామిరెడ్డి తాత ఉండటంతో అబ్బాయిని తాతపాదముల వద్ద పెట్టాడు. తాతగారు ఆ బాబును సాయినాథుని పటం ఉంచుమని చెప్పి అనేక సంకేతములతో మృత్యువుతో పోరాడి ఆ అబ్బాయిని ఒకసారి ఊరి పులిమేర వరకు తీసుకొని వెళ్ళి వెనక్కి రమ్మని సూచించగా వారు అట్లే తీసి ఆ తరువాత అబ్బాయి స్థితి మెరుగుపడి మృత్యువాత నుండి బయటపడ్డాడు. ఈ విధంగా తాతగారు ఆ తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ తనకు శ్రీ సాయినాథునికి భేదం లేదని నిరూపిస్తూ ఆ బాబుకు ప్రాణభిక్షను, ఆ తండ్రికి పుత్రభిక్షను సగిరి. మరియు 1989 సంవత్సరము భజన నిమిత్తము బస్సులో భక్తులతో ప్రయాణించి వస్తున్న ఒక కుటుంబం కర్నూలులో స్నానాదుల కోసం తుంగభద్ర నది వద్ద ఆగినప్పుడు దారి తప్పి ఊబిలో దిగబడిపోయేది. నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ కుటుంబం మొత్తము సాయినాథుని తాతగారిని తమ ప్రాణము రక్షింపమని దిక్కులు పిక్కటిల్లున్నట్లు వేడుకుంటూ ఉండగా నరమానవుడు లేని ఆ ప్రాంతంలో అనుకోకుండా 3 వ్యక్తులు వచ్చి తమ వద్దనున్న తాళ్లతో ఈ కుటుంబమును బయటికి లాగి వారి ప్రాణమును రక్షించింది. అనగా తన దర్శనమునకు వచ్చు తన భక్తుని రక్షించుటకు 3 రూపంలో వచ్చి తాను దత్తావతారుణ్ణని తాతగారు నిరూపించింది. తిరిగి ఇదే కుటుంబము తాతగారు సమాధి చెందినప్పుడు వచ్చి సమాధి గావించి తిరుగు ప్రయాణమైనప్పుడు అర్ధరాత్రి సమయంలో వారి కారు ప్రమాదమునకు గురైనది. అప్పుడు కూడా ఈ కుటుంబంలో ఎవ్వరికీ చిన్న దెబ్బ తగలకుండా బయటపడుటకు గమనిస్తే తాతగారికి శరీరంతో పని లేదని వారి శక్తి అనంత శక్తిగా నిలిచి కలకాలం మనల్ని కాపాడుతుందని తేటతలమవుతున్నది. ఈ కుటుంబమునే గాక తాతగారు వేరు సందర్భముల్లో చిన్నపిల్లలను కాపాడట, కొందరికి మాంగళ్య భాగ్యం, ప్రాణభిక్షవసవుట, విషసర్పముల బారి నుండి భక్తులను కాపాడుట వంటి లీలలు గమనిస్తే రామిరెడ్డి తాత ప్రాణరక్షకుడని, ఆ నీడలో మనము నిశ్చింతగా జీవనం సాగించవచ్చునని అర్థమవుతున్నది. త్రిమూర్తిం త్రిగుణాతీతం గుణజ్ఞం చ గుణానుగం తపనిధిం తమోగ్నం చ తం తాతం ప్రణమామ్యహం. అవధూత శ్రీరామిరెడ్డి తాత మహారాజుకి జై. అద చతుర్థోధ్యాయ సమాప్త. అద పంచమోధ్యాయ. భగవత్స్వరూపుడైన అవధూత రామిరెడ్డి తాత ముఖతః వెలువడిన ప్రతి వాక్కు వేదము మంత్రమే. తాతగారు సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే భాషలోను పాటల రూపంలోనూ భక్తుల సమస్యలకు అనేక పరిష్కారములు సూచించేవారు. తన వాక్కు ద్వారా అఖండ అనుగ్రహాన్ని అందించేవారు. సామాన్య సమస్యలకే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని సూచించే అనేక సంకేతాలను అందించి సామాన్య మానవుని సాధకునిగా మలచి ఉన్నత స్థితి ఉత్తమగతులు పొందేలా చేస్తున్నారు. ఒక భక్తునితో ప్రప్రదంగా తాతగారిని దర్శించుకున్న శ్యాంప్రసాద్ తాతగారు అతని స్థితిని బట్టి స్తంభం మూల వెయ్యి అని పలుకగానే అతని సహస్రారంలో కదలిక కలిగి కుండలిని జాగృతమైన అనుభూతిని అతను పొందగలిగాడు. ఆ తరువాత అతను ఆధ్యాత్మిక క్రమంగా పెరిగి సాయి సేవలో జీవితం సార్థకం చేసుకుంటున్నాడు. ఒకనొక మహాపండితుడు తాతగారిని దర్శించుకున్నప్పుడు తాతలోని దైవత్వానికి ముగ్ధుడై తాతగారు ఎవరో ఏమిటో తెలుసుకోబోరగా తాత తాను ఈ సృష్టికి మూల పురుషుడినని స్పష్టపరిచింది. దత్తగడ కల్లూరు నందు ఒక సాధకునకు 12 సంవత్సరములు ఒకే గదిలో ఉండవలసినదిగా తాతగారు ఆజ్ఞాపించింది. అతను ఆ గదిలో నుండి బయటకు రాకుండా కఠోర సాధన చేయుటకు తాతగారు ఆదేశించింది. తాత మాటకు కట్టుబడి అతను తన సాధనలో సఫలీకృతులై ఉత్తమ గతులు పొందాడు. లౌకిక పరమగు విషయములకు వస్తే తాతగారు అనేక సుందర భవనముల అనేక సందర్భములలో నేనుండ నీకు భయమేలా, మాతో కానీ ఇదేమున్నదమ్మా, శుభమునియవే, వచ్చాంకాపాలంకరణ, పక్షస్వో నమితే సొమ్ము వంటి అభయ వాక్కులతో అనేక భక్తుల యోగక్షేమములు వహించింది. ఈ విధంగా భగవత్స్వరూపుడు, త్రిగుణాతీతుడు, కాలాతీతుడు అయిన అవధూత శ్రీ రామిరెడ్డి తాత నిత్యం సహజమైన అలౌకిక స్థితిలో ఉంటూ భక్తజనోద్ధరణ, లోకోద్ధరణ, ధర్మ పరిరక్షణ వంటి కార్యక్రమములను సర్వదా నిర్వహిస్తూ ఉండే
నిత్యాముక్తులు. తాతగారు మానవుల జన్మ జన్మల పుణ్యములు, కర్మలు, కష్టవ నష్టములు క్షణమాత్రములో వారి వారి జన్మల సుకృతమును బట్టి ధ్వంసము చేయగల సర్వసమర్థులు. తన వాక్కు ద్వారా తన అనుగ్రహాన్ని భక్తులపై కురిపించుటే కాక తాత వాక్కుకు కట్టుబడిన భక్తులపై ఆ వాక్కు యొక్క దీర్ఘకాలిక ప్రయోజనము వల్ల ఏ విధంగా భక్తులు ఉన్నతిని పొందగలరో అనేక సందర్భముల్లో నిరూపించారు. కావున తాతగారు శరీరముతో లేనప్పటికీ వారి శక్తి కలకాలం నిలిచి ఉంటుంది. కాబట్టి మనము మనస్ఫూర్తిగా వారిని ఆశ్రయించినతో తాతగారు స్వప్న సందేశము ద్వారా కానీ గ్రంథ రూపంలో కానీ సమాజం నుండి కానీ సమాధానములో భక్తులను ఆతృతల నుండి కాపాడగల సర్వసమర్థుడు. శ్రీ రామిరెడ్డి తాతను నమ్ముకొని ఎవరైతే ఈ వ్రతములు భక్తి శ్రద్ధలతో సల్పెదరో వారికి తాతగారి సంపూర్ణ కరుణాకటాక్షములు లభించగలవు. కావున భక్తులు తాతగారి మందిరమును కానీ తమ తమ ఇళ్లలో కానీ పౌర్ణమి మరియు విశేష దినములందు ఈ వ్రతమాచరించి సత్ఫలితములను పొందగలరు. నిరంజనం నిర్వికల్పం నిగమాగమ జ్ఞానదం నిత్యానందం నిజాధారం తం తాతం ప్రణమామ్యహం. అవధూత శ్రీ రామిరెడ్డి తాత మహారాజుకి జై. త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వం శ్రీరామావధూత చరణారవిందార్పణమస్తు. అద పంచమోధ్యాయం సమాప్తమైనది. శ్రీ రామావధూత వ్రతకల్ప కథ సంపూర్ణమైనది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అద తాంబూలం. పూగీబలాసమయుక్త మాఘవల్లీదళయుతం కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రజుగురితాం. శ్రీ శ్రీరామిరెడ్డి తాతాయ నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం. నీరాజనమిదగునుమా మంగళ నీరాజనమిదగునుమా. దత్తవధూత రామిరెడ్డి తాత నీరాజనమిదగునుమా. నీరాజనమిదగునుమా మంగళ నీరాజనమిదగునుమా. దత్తవధూత రామిరెడ్డి తాత నీరాజనమిదగునుమా. నీరాజనమిదగునుమా మంగళ నీరాజనమిదగునుమా. దత్తవధూత రామిరెడ్డి తాత నీరాజనమిదగునుమా. ఓం శ్రీరామావధూతాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాపసంభవః. పాహి మాం త్రాహి మాం కృపయా దేవ. శరణాగతవత్సలన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గురోత్తమ. శ్రీ ఓం శ్రీరామావధూతాయ నమః. ఛత్రం సమర్పయామి. చాపనం వీక్యామి. గీతవాద్యాది సమస్తరాజోపచారం దేవోపచార శక్త్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కరించవలన ప్రార్థన. ఆవాహనం న జానామి తవార్చనం. పూజావిధం న జానామి క్షయం సంయతాం భక్తవత్సల. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తు మే. అపరాధ సహస్రాణి క్రియంతే హన్నిశం మయా. దాసోహమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ. కరచరణకృతం వా కాయజం కర్మజం వా రవణనయజం నయనజం వా మానవా మానసం వా అపరాధం విదితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీరామదూత దయాళో. ఓం శ్రీరామావధూతాయ నమః. యస్య స్మృత్యా చ నామోఖ్య తపోయజ్ఞక్రియాదిషు న్యూనం సంపూర్ణతా జాతి సద్యో వందే తమచ్యుతం. యన్మయా భక్తియుక్తేన పత్రం పుష్పం ఫలం జలం నివేదితం చ నైవేద్యం తద్గృహాణానుకంపయా ప్రసాదయాచనం. ఈప్సితం చ పరదేహి పరత్ర పరాంగతిం. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. విద్యాం దేహి బలాం దేహి బుద్ధిం దేహి బలోత్తమన్. పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ దేహి మే.
దేహి శాంతిమవిచ్ఛిన్నాం సర్వత్ర తవ దర్శనం కామరాహిత్యజం చ అంతే దేవస్థితిమవ్యయం గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమద్య మే ఆగతో సుఖసంపత్తే పుణ్యాద్వయీ తవ దర్శనాత్ అనేన మయా కృత ఏవం విధ సంభవత్పూజా విధానేన శ్రీరామావధూత పరబ్రహ్మ సుప్రీతో భవతో సర్వావేశ సిద్ధిరస్తో సకలేప్సిత ఫల ప్రాప్తిరస్తో. కొన్ని నీళ్లు పల్లెల్లో వదులుతూ సర్వం శ్రీరామావధూత చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీరామావధూత చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీరామావధూత చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్. దర్శనీయ స్థలాలు: గురుస్థానం, తాతగారి తపోభూమి అనుగొండ, తాతగారి జన్మస్థానం, తాతగారి మాతృమూర్తి యొక్క మహాసమాధి, గోశాలలు అనుకొండ, కల్లూరు, భక్త నివాస్ కల్లూరు. కాబట్టి తాతగారి మీద భక్తి విశ్వాసాలతో, నమ్మకంతో తాతగారిని, తాత నా యొక్క ఈ ఇక్కట్లను, ఈ సమస్యలను పోగొట్టి నాకు రక్షణ కలిగించు తాతార శ్రీ రామావధూత స్వామినే నమః అంటూ ఒక్కసారి మనస్సులో ప్రార్థించిన ఎడల విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసమే ముఖ్యం, భక్తి విశ్వాసాలే ముఖ్యం. భక్తి విశ్వాసాలతోటి ఆ యొక్క శ్రీ రామావధూత తాతగారిని, తాత నా సమస్యను తీర్చు, నాకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించు అని కోరినట్లయితే ఆ తాతగారు మీకు సూక్ష్మ రూపంలో మీకు అన్నీ కల్పిస్తాడు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి. ఓం శ్రీరామవధూత స్వామినే నమః. ఓం శ్రీరామావధూత స్వామినే నమః. ఓం శ్రీరామావధూత స్వామినే నమః. సర్వులకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని తాతగారిని వేడుకుంటూ ఈ రామావధూత వ్రతకల్పం సమాప్తం చేయడమైనది. సేకరణ శ్రీమతి జి సరళ, బెంగళూరు. మరియు రామ సన్నిధానం 25-40/4 మాల్కాజ్గిరి, అనంత సరస్వతి నగర్, హైదరాబాద్ 47. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ, చెన్నై 49. ఈ గళాన్ని విప్పమని అవధూత రామిరెడ్డి తాతగారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు మీకు గళం విప్పి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగించమని తాతని వేడమని కోరినందున ఆ కోరికను నెరవేర్చమని తాతగారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ అవధూత స్వామి తాత శ్రీ రామావధూత తాత ఏ నమః అంటూ ఆయన పాదాలకు అర్పిస్తున్నాను. ఓం శాంతి 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 స్వస్తి.